నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కరీంనగర్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సిపి గౌస్ ఆలం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ 31 రాత్రి నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్వయంగా సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. సిపి నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సందర్శించిన వాహన తనిఖీలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. డ్యూటీలో ఉన్న అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై రాజీలేని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మితిమీరిన వేగంతో ప్రయాణించే వారిపై ర్యాష్ డ్రైవింగ్ చేసే యువతపై నిఘా ఉంచాలని సూచించారు. వేడుకల పేరుతో అతిగా మద్యం సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నదే తమ ఉద్దేశమని, అందుకోసమే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బందితో కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేసి పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ తనిఖీలో సిపితో పాటు ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.